ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట కీర్తన గ్రంథంలో నుంచి 15వ అధ్యాయము 1వ వచనము. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? ఆమేన్. హల్లెలూయా. చూడండి, యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? చూడండి, అనేక పెద్ద పెద్ద కోటలు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, ఎన్నో ఎత్తైన బిల్డింగ్స్ కట్టుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు? ఎవరండి అతిథిగా ఉండదగిన వాడు ఎవరండి దేవుని గుడారంలో నివసింపదగిన వాడు? చూడండి, దేవుడు ఏం చెప్పి ఉన్నాడు? పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద కోటలు కాదు, నీ హృదయం కావాలన్నాడు. నీ దేహము, నీ హృదయమే కావాలన్నాడు. నీ హృదయంలో ఆయన నివసిస్తున్నా అన్నాడు. ఇక్కడ అందుకే దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, ఆయన గుడారంలో అతిథిగా ఉండాలి అంటే, ఆయన గుడారంలో నివసించాలి అంటే అది కేవలం దేవుని యొక్క బిడ్డలకు మాత్రమే అది అధికారం కలిగి ఉన్నది. ఎందుకు అంటే చూడండి, దేవుని యొక్క బిడ్డలు మాత్రమే దేవుని వేసిన గుడారంలో ఉండగలడు. అబ్రహాం కూడా చెప్పి ఉన్నాడు కదా, అబ్రహాము వేసిన గుడారంలో అతిథిగా ఉండదగిన వారు ఎవరు? చూడండి, దేవుడు వేసిన గుడారంలో మనమే ఉండాలి. మనము వేసిన గుడారంలో దేవుడే నివసించి ఉండాలి. అది దేవునికి నీకును నాకును దేవునికి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన గుడారంలో, ఆయన హస్తాల కింద మనము నివసించే రీతిగా మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, నీకే వనం రాజా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. దీనిని అల్పుల్ని జ్ఞాపకం చేసుకున్న నా పరమ తండ్రి. అవునయ్యా, నీ గుడారంలో నా పరమ తండ్రి అతిథిగా ఉండదగిన భాగ్యం మాకు దయచేయండి. నీ హస్తాల కింద నా పరమ తండ్రి ఉండే కృపని, యోగ్యతని మాకు దయచేయండి నా పరమ తండ్రి. నీ నామము కింద ఉండే రక్షణ మాకు దయచేయండి. దీనిని నేర్పుల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ పునరుద్ధాన దినము నా పరమ తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అదే రీతిగా నా పరమ తండ్రి దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడు నామంలోనే, కృపగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.